హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన చేతులతో స్వయంగా ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఆవు పేడ కౌడంగు, దీన్ని ఉపయోగించి ధూప్ స్టిక్స్ని అయితే తయారు చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది ఒక 50 గ్రామ్స్ గంధం బిళ్ళల పౌడర్ అండి. గంధం బిళ్ళలైనా తీసుకోవచ్చు, లేదంటే పౌడరు బజార్లో అవైలబుల్గానే దొరుకుతుంది కదా, పౌడర్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, అవైనా తెచ్చుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. క్వాంటిటీ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు, మనకి ఎంత అందుబాటులో ఉంటే అంత వేసుకోవచ్చు. నేను ఇంట్లో గంధం బిళ్ళలు ఉంటే కాసింత పౌడర్ అయితే తీసుకున్నాను. ఇదైతే సాంబ్రాణి ప్యాకెట్స్ మనం అప్పుడప్పుడు కొనుక్కుంటాం కదా, బౌల్స్ సాంబ్రాణి ప్యాకెట్స్, అందులో ఇవి కూడా వచ్చినాయి ఓసారి. ఇది గుగ్గిలమని నేను అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి, దీన్ని ఏమంటారో, ఇది గుగ్గిలమో కాదో. ఇవి కూడా ఇంట్లో ఉన్నాయి కదా అని, వాళ్ళు సాంబ్రాణితోటే ఇచ్చారు కదా, మంచిదే అయి ఉంటుంది కదా అని ఇవి కూడా మిక్స్ చేస్తున్నాను. ధూపంలో ఇది వేసినప్పుడు పొగ ఎక్కువగా వచ్చింది, కానీ స్మెల్ అయితే ఏమీ రాలేదు. అందుచేత నేను గుగ్గిలం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గుగ్గిలం అంత స్మెల్ రాదని నాకు తెలిసినంత వరకు, అందుకే నేను గుగ్గిలం అనుకుంటున్నాను. మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి. ఇది కూడా సాంబ్రాణి పౌడరేనండి. ఓసారి బజార్లో సాంబ్రాణి పౌడర్ తెమ్మంటే ధూపం పౌడర్ అని చెప్పేసి ఈ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఇదైతే ఇలా ఉంది. ఇందులో కూడా అన్నీ మిక్స్ చేసిన ధూపం పౌడర్ ఉన్నట్టుంది. బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కౌడం కూడా మిక్స్ చేస్తున్నట్టుంది అని నేను అనుకుంటున్నాను. ఇందులో కూడా ఆవు పేడ, పటిక, సాంబ్రాణి, గుగ్గిలం అన్నీ మిక్స్ చేసినట్లుగా ఉంది. అక్కడక్కడ పటిక ముక్కలు కూడా ఉన్నాయి. ఇక నేను కొన్నదైతే ఇవే ఫ్రెండ్స్, కర్పూరం ప్యాకెట్స్. ఒక కర్పూరం ప్యాకెట్, ఒక పసుపు పొడి ప్యాకెట్. కర్పూరం వచ్చి 50 రూపీస్ పడింది. 50 రూపీస్ పడింది. 50 గ్రామ్సే ఉంటుంది అనుకుంటున్నాను. 50 రూపీస్ పడింది. 50 రూపీస్ కర్పూరం ప్యాకెట్ కొన్నాను. పసుపు పొడి ప్యాకెట్ కూడా ఒకటి కొన్నాను. కర్పూరము ప్యాకెట్లోనే పౌడర్ లాగా చేసేసుకున్నాను. కర్పూరం ప్యాకెట్ అయితే 50 రూపీస్ పడింది. పసుపు పొడి ప్యాకెట్ అయితే 30 రూపీస్ పడింది, 100 గ్రామ్స్. ఇదైతే పచ్చకర్పూరము. పచ్చకర్పూరం మనం వాడుతూనే ఉంటాం కదా స్వీట్స్లో, వంటల్లో, వాటిల్లో. ఆ పచ్చకర్పూరం డబ్బా కూడా ఒకటి తెచ్చుకున్నాను, మంచి స్మెల్ వస్తుందని, మంచి అరోమా వస్తుంది. ఇంట్లో యాంటీ బ్యాక్టీరియల్ లాగా కూడా పనిచేస్తుంది కదా కర్పూరము, పచ్చకర్పూరము. అందుకోసం అన్నీ మిక్స్ చేసేసి ఇలా మిక్సీ జార్లో పౌడర్గా అయితే చేసేసుకున్నాను. ఇలా పౌడరీగా మంచిగా మిక్స్ చేసేటట్టు పౌడర్ చేసుకున్నాను. మిక్సీలో వేస్తే బాగా మిక్స్ అవుతుంది కదా అని అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్నే యూస్ చేశాను. కొంచెం మాత్రమే కొనుక్కొని వచ్చాను. ఇలా ఇంట్లో ఉన్న వస్తువులను ఉపయోగించి మంచిగా అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అంతా ఆవు పేడలో మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే చూసేయచ్చు. ఇలా అంతా పౌడర్ అంతా మిక్స్ చేసేసి బాగా పేడలో కలిపేసి మిక్స్ చేసేసుకున్నాను. మన సొంతంగా మన ఇంట్లో మన ఇష్టంగా చేసుకునేది కాబట్టి క్వాంటిటీ క్వాలిటీతో ఏమీ అవసరం లేదు. మనకు అందుబాటులో ఎంత ఉంటే అంత మాత్రమే వేసుకోవచ్చు. నాకు అనుకోకుండా ఆవు పేడ దొరికింది కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నాకు అందుబాటులో ఉన్న వస్తువులను మాత్రమే వేసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. మంచిగా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంది. కలుపుతుంటేనే మంచి అరోమా వస్తూ ఉంది. పచ్చకర్పూరం, కర్పూరం అన్నీ వేసాం కదా, సాంబ్రాణి కూడా వేసాను. అన్నీ కలిపేసి ఇలా మిక్స్ చేసేసుకొని స్టిక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేయాలి, అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లెంతీ అయిపోతుంది కదా అని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. బాగా మిక్స్ చేసేసి కొంచెం ఇందులో ఆవు మూత్రం కూడా మిక్స్ చేశానండి. చెప్పా కదా ఆవులు వచ్చాయని, షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. అప్పుడు ఆవుల దగ్గర మూత్రం కూడా ఇలా స్టోర్ చేసుకున్నాను పట్టుకొని, అది కూడా కొంచెం మిక్స్ చేశాను.
మంచిది కదా అని ఇలా కొంచెం కొంచెంగా మళ్ళీ జారుగా అయిపోతుందని కొంచెం కొంచెంగా చూసుకుంటూ మిక్స్ చేసేసాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసి ఇలా కోన్ షేప్స్లో అయితే కొన్ని రెడీ చేసుకున్నాను. మనకి ఇష్టం వచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా అంతా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీట్గా మంచి షేప్లో అయితే వచ్చేస్తున్నాయి. ఇలా నీట్గా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకోలేకపోయినా కొంచెం పిడకల్లాగా అయినా స్టోర్ చేసుకొని ధూపం వేసుకునేటప్పుడు ధూపంలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఈ పొగ పీలిస్తే మనకు చాలా రోగాలు కూడా నయమవుతాయి. కొంచెం ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గుతాయి. ఈ సీజన్లో జలుబు, దగ్గు లాంటి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కదా, యాంటీ బ్యాక్టీరియల్గా చాలా పనిచేస్తుంది. మనం అన్నీ మంచి వస్తువులు వేసాం కదా. తర్వాత కొన్ని స్టిక్స్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. ఇలా చేత్తోనే మనకు నచ్చిన షేప్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా స్టిక్స్ లాగా కూడా కొన్ని రెడీ చేసేసుకున్నాను. చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. ఇక కొన్ని ఇలా పిడకల్లాగా రెడీ చేశాను. భోగి పండుగ వస్తుంది కదా, భోగిలో వేసుకోవచ్చని ఇలా కొన్ని పిడకల్లాగా అయితే రెడీ చేశాను. తర్వాత ఒక పైపు తీసుకొని, పీవీసీ పైప్ అండి, పీవీసీ పైప్లో ఇలా ఫిల్ చేసుకొని, చిన్న ముక్క ఒక పీవీసీ పైప్ తీసుకొని అందులో ఇలా టైట్గా ఫిల్ చేసుకొని తర్వాత ప్రెస్ చేస్తే చాలా నీట్గా షేప్ అయితే వచ్చింది. ఇలా ఒక పేపర్ మీద పైప్లో ఫిల్ చేసుకొని సన్నగా ఉన్న పైప్ తీసుకున్నానండి. మేబీ అది 1/2 ఇంచ్ అయి ఉండొచ్చు, నాకైతే కరెక్ట్గా తెలీదు. 1/2 ఇంచ్ పీవీసీ పైపు. ఇలా మంచి షేప్ అయితే వచ్చేసింది. చిన్న పైప్ తీసుకొని ఫింగర్ తోటి నీట్గా ఫిల్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తే చాలా నీట్గా షేప్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తూ ఉందో షేపు. ఈలోపు మా అబ్బాయి పక్కన తయారు చేసి అందులో అయితే అరేంజ్ చేస్తున్నాడు. షేప్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన చేతులతో మనమే సొంతంగా తయారు చేసుకున్నప్పుడు అవి షేపు అవి అంతా బాగా రాకపోయినా కూడా మనకు చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని డ్రై చేసేసుకున్నాము. ఈ వీడియో తీసైతే 1 వీక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అస్సలు ఖాళీ లేదండి, ఫెస్టివల్ సీజన్ కదా, ఖాళీయే లేదు, పనులతోనే సరిపోయింది. ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా అయితే రెడీ చేసేసుకున్నాము. 1.5 అవర్ టైం పట్టిందండి. చాలా నీట్గా వచ్చేసినాయి. చాలా హ్యాపీ అనిపించింది. అవన్నీ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత ఈజీగా ఇన్ని స్టిక్స్ అయితే రెడీ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, చాలా స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉన్నాయండి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. ఆవు పేడ కదా, చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. ఇవి ఎండుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది ఇల్లంతా. ఇక వెలిగిస్తే ఇంకా బాగుంటాయి కదా. చాలా మంచిగా అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్వాంటిటీ కూడా అయిపోయినాయి. చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తుంటే. మీరు కూడా ఇలా ఈజీగా ఇంట్లోనే ధూప్ కోన్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో రెడీ చేసేసుకొని మంచిగా వెలిగించేసుకొని హ్యాపీగా అయితే పూజ చేసేసుకోవచ్చు.
ఆవు పేడే కాబట్టి పూజకి నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.